మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? సింహరాశి వారు అంటేనే రాయల్గా ఉంటారు, యూనిక్గా ఉంటారు. కోపం కాదు, వాళ్ళకు ఉండేది ఏంటంటే ఒక చిల్లరగా ఉండకూడదు అనేటువంటి లక్షణాలు, గొప్ప లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం వారికి కేతు రాశిలో సంచరిస్తున్నాడు. సప్తమ రాహు, అష్టమ శని నడుస్తుంది. చతుర్థ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. 3లో బుధుడు ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గ్రహస్థితిని అనుసరించి అసలు వీరికి ఎటువంటి సంఘటనలు వీళ్ళకి ఎదురవబోతున్నాయి లైఫ్లో, వీరు దాన్ని ఎలా అధిగమించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా లగ్నంలో కేతువు యొక్క సంచారం, రాశి అనుకోండి, లగ్నం అనుకోండి, వీరికి ఏం చేస్తుందంటే స్పిరిచువల్ రంగాల్లో డెప్త్గా వెళ్ళడానికి అనుకూలిస్తుంది. కానీ కొన్నిసార్లు ఏమిటి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మనకి ఆటంకాలు ఏమిటి, మనం ఇంత దైవాన్ని నమ్ముకున్నా మనకి ఏమిటి పరిస్థితి అనేటువంటి దీన్ని ఇస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేయాలి, ఉదయం నిద్రలేచిన వెంటనే కొంచెం గణపతిని ధ్యానం చేయడం, లేకపోతే కాసేపు మెడిటేషన్ అంటారు, శ్వాస మీద ధ్యాస, ఇలాంటివి కనుక చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. వీళ్ళకి ఎలా అంటే మనీ ఫస్ట్ వీక్ అంతా కూడా మీడియేటింగ్ ద్వారా వస్తూ ఉంటుంది. అందులో పర్టికులర్గా మ్యారేజ్ బ్రోకర్స్ ఉంటారు. బ్రోకరింగ్ రిలేటెడ్ మూలంగా, అదేదో తప్పేం కాదు, అదేదో దానికి ఆ పేరు పెట్టడము మధ్యవర్తిత్వం. ఇంకా చెప్పాలంటే కన్సల్టెన్సీ, ఇవాళ రేపు మనం వాడాలంటే మంచి కన్సల్టెన్సీ సెంటర్ అని అంటే, ఒకప్పుడు బ్రోకర్ అనేవాడు, ఇప్పుడు కన్సల్టెన్సీ మంచి వర్డ్ అంటే కొంచెం పాలిష్డ్ వర్డ్ అనమాట అది. సో అది ఈ నెలలో వీళ్ళకి ఫస్ట్ వీక్లో ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము, కొంచెం ఎడ్యుకేషన్ విషయంలో కొంత స్ట్రెస్ ఉండడం ఫస్ట్ వీక్ అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే సెకండ్ వీక్ నుంచి వీళ్ళు ఏదైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారో ఆ లోన్స్ లభించడము జరుగుతాయి. అయితే వీళ్ళకి ఏదైనా అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఎప్పుడు వెహికల్ తీసినా ఏదో చిన్న దెబ్బలు తగులుతుంటాయి. అది చిన్న గీసుకుపోవడము, ఏదో చిన్న డ్యామేజ్ అవ్వడము జరుగుతుంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు వీళ్ళు వాహనాలు నడపకపోవడమే మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పంచమ స్థానంలోకి కుజుడు వెళ్తున్నాడు కాబట్టి కొంచెం సెకండ్ వీక్ నుంచి ప్రెగ్నెన్సీతో ఉండే లేడీస్ పర్టికులర్గా డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి 45 డేస్ జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది, షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే పంచమంలో శని, పంచమంలో కుజుడు, అష్టమంలో శని. పంచమం మీద శని దృష్టి ఉంది, అష్టమం మీద కుజుడు దృష్టి ఉంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే షేర్ మార్కెట్ వైపు వెళ్ళాలని ఒకటే ఆలోచన పెరిగి తొందరగా వీళ్ళందరూ డబ్బులు పెట్టేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని వాటి జోలికి వెళ్ళకూడదు. స్నేహితులతో కానీ రాజకీయ పరంగా కానీ మనం ఈ స్టెప్ తీసుకోవడం వల్ల, ఈ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే కనుక ఆ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తుంటారో వీళ్ళు పర్టికులర్గా ఎన్ఆర్ఐ సంబంధాలు, విదేశీ సంబంధాలు వెతుక్కోవడం మంచిది. చాలామందికి ఈ విషయం తెలియక జాతకం చూసినప్పుడు, అమ్మ మీకు అంతా విదేశీ సంబంధాలు సెట్ అవుతాయి కదా అంటే, మొన్నటిదాకా అవే వచ్చేసారు, మాకేం ఇష్టం లేదంటారు. మీకు యోగం ఒకటి ఉన్నప్పుడు ఆ యోగమే చేయాలి. ఇప్పుడు డాక్టర్ చదివారు, మెడికల్ రిలేటెడ్ వాళ్ళు పిలుస్తున్నారు, లేదు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి నేను బిల్డింగ్ కట్టే పనిలోకి వెళ్ళి జాయిన్ అవుతుంటే ఎవడు తీసుకోడు. ఎందుకు తీసుకోడు? మీరు చదివారు, మీరు దీనికి ఎలిజిబుల్. అలాగే ప్రతి జాతకానికి కూడా వాళ్ళకి అప్పుడుండే గోచారం ఏం చేస్తుంది, వాళ్ళ జన్మజాతకంలో ఏ యోగం ఉందో తత్సంబంధించిన సంబంధాలే సెట్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళకి యోగం ఏంటంటే విదేశాల్లో ఉండాలి, అక్కడ దానే పర్ లిఖా హోతా హై కానే వాళ్ళకి నామని హిందీలో ఒక ఇది ప్రోబ్ ఉంటుంది. అంటే ప్రతి గింజ మీద రాసిపెట్టి ఉంటుంది మనం తినే వాళ్ళ పేరు. అలా ఏంటంటే మనకి ఏ యోగం ఉందో చూసుకుని ఆ యోగ సంబంధంగా వెళ్ళిపోవడమే. షుగర్ ఉన్నాడు షుగర్ తినకూడదు, కానీ నేను లడ్డూలు తింటానంటే షుగర్ పెరుగుతుంది. అట్లాగే వీళ్ళు ఎక్కువ విదేశీ సంబంధాలు వెతుక్కోవాలి. ఏదైనా పార్ట్నర్షిప్స్లో కూడా విదేశీ పార్ట్నర్షిప్స్, కొంతమంది ఎన్ఆర్ఐ అండి అతను, ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నాడు అంటుంటారు. ఆ ఎన్ఆర్ఐస్ రిలేటెడ్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడము ఇటువంటివి అద్భుతంగా ఉంటాయి వీరికి. అలాగే కాస్త ఫస్ట్ 20 డేస్ వీళ్ళకి సింహం వారికి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచి ఆపరేట్ చేసుకోవడం, ఇంటి నుంచి ధనయోగం రావడం, ఇటువంటివి అధికంగా చూపిస్తున్నాయి. ఓకే. అట్లాగే మరొక విషయం ఏంటంటే 12వ స్థానం
12వ ఇది ఎట్లా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గతంలో చేసిన కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ని తీసేసి మార్చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో చెప్పాలంటే. అండ్ అదేవిధంగా కొన్ని ఆటంకాలు ఉన్నాయి లగ్నంలో కేతు వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా. అండ్ అలాగే కొంచెం గతంలో ఎప్పటి నుంచో ఒక వాహనం కొనాలి, లేకపోతే ఇంటిని నీట్గా మనం చూడండి ఒకసారి ఇంటీరియర్ చేయించుకుంటూ ఉంటారు, అటువంటి వాటికి యోగం ఉంటుంది. అదేవిధంగా తల్లిగారి గతంలో ఏవైతే ఇబ్బందులు ఏర్పడ్డాయో ఈ ఫస్ట్ 20 days కొంత ఆవిడికి కొంతవరకు బాగుంటుంది. ఇక వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి పర్టికులర్గా విదేశాల్లో ఏదైనా కోర్స్ చేయడం, ఉద్యోగం రావడం, అందులో ముఖ్యంగా ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ చేయడం అనేటువంటిది చూపిస్తుంది బలంగా. అది ముఖ్యంగా గురుగారు, మరి ఈ మాసంలో ఈ సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఏదైనా బాగాలేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సినిమా రంగాల్లో ఫస్ట్ వీక్లో రైటర్స్కి మంచి ఇది ఉంటుందమ్మా, సింహ లగ్నం వారికి ఆర్ సింహరాశి వారికి. అయితే సినిమా రంగాల్లో పంచమంలోకి కుజుడు వెళ్తున్నాడు కాబట్టి ఫస్ట్ వీక్ తర్వాత యాక్షన్ మూవీస్ తీస్తుంటారు, లేకపోతే ఒక పోరాటము, ఒక రాజులకి సంబంధించినవి ఇట్లాంటివి, హిస్టరీ రిలేటెడ్, మిలిటరీ రిలేటెడ్, లేకపోతే ఒక ఫైటింగ్ రిలేటెడ్, యాక్షన్ రిలేటెడ్ మూవీస్ చేసేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఎందుకంటే మనకి ఏ గ్రహం యాక్టివ్గా ఉంది, ఏ గ్రహం అక్కడ ఫలితాలు ఇస్తుందో చూసుకోవాలి, తత్సంబంధంగా బాగుంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే బాగుంటుంది వీరికి. గురుగారు, ఇంతవరకు మనము గోచార జాతకాల గురించి చెప్తున్నారు. సో వ్యక్తిగతంగా మన జాతకాలని ఎలా తెలియజేస్తారు గురుగారు? ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోచార ఫలితం ఈజ్ ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది అలాంటిది. పర్సనల్ చార్ట్ ఈజ్ మనము కంప్లీట్గా ఈ జీవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక అమీర్పేట వెళ్ళాలి, ఆటోలో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, మెట్రోలో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఉదాహరణ చెప్తున్నా. రకరకాల మార్గాల ద్వారా వెళ్తా, బైక్ మీద వెళ్తా. అసలు నేననేవాడిని శక్తి లేదు, నాకు జ్వరం వచ్చింది, ఎలా వెళ్తా? మన నీరసంగా ఉంది, నేను వెళ్ళలేనంట. అంటే ఇన్ని ఉన్నాయి. కానీ అదే గోచారంలో ఇప్పుడు క్యాబులు బంద్ అయ్యాయి, ఆటో ఆప్షన్ ఉంటుంది, ఆటోలు కూడా తిరగట్లేదు, ఫ్రెండ్ బైక్ వేసుకొని వెళ్ళొచ్చు, నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు, అవునా? అంటే ఏదో ఇంకొక ఆప్షన్లో మనం వెళ్తాం, గోచారం సరిగ్గా ఉండాలి. కానీ మనమే సరిగ్గా లేకపోతే అసలు ప్రయాణమే జరగదు. అలాగే పర్సనల్ చార్ట్ ఈజ్ మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, దశలే నడుస్తున్నాయి, ఎటువంటి యోగాలతో జన్మించాము, ఇవన్నీ ఎలా జరుగుతాయంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఆధారంగా ఇవన్నీ ఏర్పడతాయి. అంటే మనం మంచి రాయల్గా ఉంటాయి ఇంట్లో, మంచి తల్లిదండ్రులు, మంచి వాళ్ళతో పుట్టామంటే లగ్నం బాగుందని అర్థం. మంచి సంపాదన, కొంతమంది చోటు పెద్దగా చదవకపోయినా బాగా సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు. తీరా చూస్తే 7వ తరగతి చదువుకున్నాడు. నేను చూసే ఒక జాతకం 3వ తరగతి చదువుకున్నాడు, ఆయన సంతకం కూడా పెట్టరని రాజు, నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. ఎట్లాగంటే అంతే ధనయోగం ఉంది, సంతకం కూడా పెట్టరని రాదు ఆయనకి, పెద్ద ఏజెన్సీ నడిపేస్తున్నాడు. ఏం చేస్తాం? అంతే. అంటే అతనికి టీము అంతా అలా కుదిరారు. అలా ఏంటంటే ధనయోగాలు బాగుంటే, ఇక్కడ ధనయోగాలు బాగుండడం ఒక ఎత్తు, ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోవడం ఒక ఎత్తు. మన పర్సనల్ చార్ట్లో అసలు మీకు ధనయోగం ఎందులో ఉందో తెలుసుకుంటే మీరు తత్ సంబంధించినటువంటి ఎడ్యుకేషను, తత్ సంబంధించిన వ్యాపారం చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది. ఇక మనం ఎప్పుడు మనకి డబ్బులు ఇబ్బంది వస్తుందంటే మనకి కలిసి రాని దాంట్లో మనం వేలు పెడతాము, అది మీకు కలిసి రాదు. ఎలా వస్తుంది? ఇప్పుడు భూమి లోపల ఇక్కడ వాటర్ పడతాయంటే అక్కడే తవ్వాలి, ఇంకో దగ్గర తవ్వితే ఏమవుతుంది? శ్రమ, ధనం వేస్ట్, శ్రమ వేస్ట్. ఎలాగో ఇది కూడా అంతే. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే మీరు పూర్వజన్మలో చేసిన అన్నదమ్ములతో, నక్కచెల్లెలతో చేసిన గొడవలు ఈ జన్మలో కర్మ రూపంలో వస్తుంది. అలాగే ఏం చదువుకోవాలి, అసలు ఏ దిశలో మీరు ఇల్లు కట్టుకుంటే మంచిది, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. కానీ ప్రతి ఒక్కరికి ఒక డైరెక్షన్ మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని ఉంటుంది, అది తెలుసుకోగలరు, అది పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. అలాగే సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, సంతానం ఎందుకు లేట్ అవుతున్నారు, ఎలాంటి సంతానం పొందుతారో మీరు ఇప్పటికిప్పుడు జాతకం ఇస్తే ఎవరిదైనా, నాకు తెలియదు, మీ ఫోన్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆయన్ని ఒక ర్యాండమ్గా కొడితే వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు చెప్పచ్చు. ఎలా ఉంటారు, అమాయకంగా ఉంటారా, లేకపోతే స్పిరిచువల్గా ఉంటారా, అగ్రెసివ్గా ఉంటారా, ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడతారా, ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతారా, అన్నీ తెలుస్తాయి. అట్లా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది. ఇప్పుడు చాలామంది మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసామండి కానీ డివోర్స్లు అయిపోతున్నాయి అంటాం కదా. కారణం ఏమిటి అంటే వాళ్ళు కేవలం మ్యాచింగ్స్ చూస్తారు, కానీ వాళ్ళకి సరైన సమయమా కాదో చూడరు. దిస్ ఈజ్ రైట్ టైం ఆర్ నాట్. ఇప్పుడు
ఐఏఎస్ ఎగ్జామ్స్, ఐపీఎస్, సివిల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది. నేను వెళ్ళిపోయి రాస్తానంటే ఎట్లా? నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా. నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి రాసేసి నేను ఫెయిల్ అయ్యాను, ఇదంతా చీటింగు, అసలు వాడు ఏం దిద్దుతున్నాడు ఏంటో అంటే నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా. అట్లాగే వీళ్ళకి వివాహ యోగం నడుస్తున్న సమయంలో వెళ్ళరు, చేసుకోరు. వివాహం నడవని సమయంలో వివాహం చేసుకోవడము, మంచి ముహూర్తం పెట్టుకున్నాం, మ్యాచింగ్ చూసాం, 36కి 18 వచ్చేసి అయినా కానీ ఎందుకు విడిపోయారు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళే యోగం కానివ్వండి, లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో తెలుస్తాయి. సరే నాకు జాతకం లేదు, ఏమీ లేదు, నేను సింపుల్గా ఒకటే చెప్తా, మీరు నిత్యము ఉదయం సాయంత్రం అమ్మవారి ఆరాధన చేయండి, లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, అమ్మ నా పని నేను ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను, నీదే బాధ్యత అనుకుంటే వెళ్ళిపోతాను. ఆవిడ అన్నీ చూసుకుంటుంది, నీకేమీ తెలియదు అనుకుంటే. తెలుసు కొద్ది గొప్ప శాస్త్రపరంగా ఏం తెలుసుకుందని ముందుకెళ్తున్నాం, ఈ హెల్ప్ తీసుకోవచ్చు. అట్లా గురుగారు ఓవరాల్గా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.